ఎస్, నా పేరు పురుషోత్తమ్ దాస్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాలు జాబ్ చేశాను. పోలీస్ జాబ్ అంటే ఎంతమందికి నచ్చుతుంది ఒకసారి చేస్తే లేపండి. మీకు నచ్చదా? ఏమైనా మీకు చలన రోడ్డు మీద చలన రాస్తారా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టు రైపోయారా? సో జాబ్ అని ఆయన నచ్చుతుందా లేదా? సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది, అంకుశం సినిమాలు చూసినప్పుడు సత్య ధర్మ మీకేమని పేరు పెట్టారు అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది పోలీసులో, అవునా కదా? ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏంటిదా పోలీసు ఇట్లా ఉండాలని చెప్పి అనిపించేది. కానీ పోలీసులకు వచ్చినాక అర్థమైంది రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, అవునా కదా? ఉండదా? సో 14 సంవత్సరాల్లో 2006లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2007లో ట్రైనింగ్ అయిపోయింది. 2008లో పోస్టింగ్ ఇచ్చాం. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం అయితే రాదు. ఎందుకు అంటే మనకు చాలా కష్టంగా నడుస్తుంది. ఎంత కష్టంగా నడుస్తుంది అంటే ఒక్కో సిచ్యువేషన్లో మనం తినాల్సిన తిండి కూడా కాంప్రమైజ్ అయ్యింది. అట్లాంటి సిచ్యువేషన్ అయితే నేను సబ్జెక్ట్ దాని గురించి మాట్లాడలేను. యాక్చువల్గా ఇన్నోసెన్స్ అన్నది. సో ఈ బిజినెస్ నుంచి కరెక్ట్గా ఆగస్టు 3వ తారీఖు 2018లో సంవత్సరం కావడం జరిగింది. ఇప్పుడు 20 లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నాను. సో ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది. సో దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాను అంటే నాకు అమాయకత్వం అంటే ఉండడం అనుకుంటే నచ్చదు. ఎవరి మాట వినాలనుకుంటే నచ్చదు. చిన్నప్పటి నుంచి కూడా ఫుల్లీ ఎక్సైటెడ్ ఉండేవాడు. కానీ నాకు ఒక కథ మాత్రం నేను మార్చేసి ఆ కథ ఏంటంటే ఒక చిన్న పిల్లడు రౌండ్లో పరిగెడుతున్నాడు. సౌండ్ వస్తుంది, నా వయసు మళ్ళీ ఇంకో వస్తుంది. ఎస్, ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు. ఒక రౌండ్గా 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లు పరిగెడుతున్నాడు. ఈ పరిగెత్తే క్రమంలో ఏమవుతుంది అంటే ఫస్ట్ రౌండ్ ఫస్టే ఉన్నాడు, సెకండ్ రౌండ్ ఫస్టే ఉన్నాడు, థర్డ్ రౌండ్ ఫస్ట్ ఉన్నాడు. కానీ ఆయనకంటే కొద్ది ముందుకు వెళ్ళేసరికి ఒక 2 వ్యక్తులు మాత్రం పరిగెత్తుకుని వెళ్తున్నాడు. పరిగెత్తుకుని వెళ్తేసరికి ఆయన థర్డ్ రౌండ్లో నేను వెనుకైపోయినా అని అనుకున్నాడు. అయినా పరిగెడుతున్నాడు. రైతులు మాత్రమే పరిగెడుతూ అలాగే 4వ రౌండ్కి వచ్చేసి 4వ రౌండ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్. సో రన్నర్ అదే విన్నర్ రన్నర్ అండ్ నెక్స్ట్ నేను వచ్చేస్తానని చెప్పి అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఎవరైతే అనౌన్స్ చేస్తారో ఆయన చేతిలో లేపి యు ఆర్ ద విన్నర్ అని చెప్పి ఆయన చేయ లేపడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే ఇద్దరు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు థర్డ్ రౌండ్ కౌంట్ చేసి థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసి 4th రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈయన మాత్రమే 4th రౌండ్ కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ విషయం ఇన్నోసెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నోసెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అట్లానే నాకు ఈ బిజినెస్లో నేనేం చేస్తాను కూడా పొద్దున్న వెళ్ళాను, 6 గంటలకు వెళ్ళాను అనుకుంటే నాకు అర్థమైంది 6 నుంచి 9 వరకు పోలీస్ స్టేషన్లో వెళ్ళే ముందు 3 గంటలు పని చేస్తున్నాను. ఇన్నోసెన్స్ పిచ్చి ఎంత పిచ్చి అనుకునంటే మీకు తెలియదు. డైరెక్ట్ సెలెక్ట్ 2012లో వచ్చాను. నేను వచ్చినప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉంటే ఆమె 7వ నెల గర్భిణి, 7వ నెలలో మా పాప పుట్టింది. అంటే ఇక్కడ కాదు, డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో ఇంకో కంపెనీలో చేసినప్పుడు ఆమెను ఎక్కించుకొని ఇక్కడి నుంచి సార్నగర్ జడ్చర్ల 100 కిలోమీటర్లు తిరిగేటండి. పిచ్చర్ లెక్క తిరిగేటండి నేను. ఎంత పిచ్చర్ కూడా అంటే మా పాప లోపల వెంట కలిగిపోయింది. కలిగిపోతే 28 రోజులు హాస్పిటల్లో ఉండిపోయింది. 28 రోజులు మీ పాప అయినా బతుకుతుంది, లేదంటే మీ మిస్సెస్ అయినా బతుకుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు.
ఒకసారి ఆలోచించుకోండి. పురుషోత్తం దాస్కి 20 లక్షలు వస్తుంది. యాడ నాయన మీరు చేసే పనే కాదు, నాకు తెలిసి పనే కాదు. మీ ఒక్కొక్క రోజు నాకు తెలిసి 20 ప్లాన్ చెప్పాలంటే మా మిస్టర్ చెప్తా ఉంటుంది. నేను 20 చెప్పినా, నేను 20 ఎవరు చెప్పినా ఉంటుంది. మీరు 20 ఎవరు చెప్పినా ఉంటుంది. అందుకే ఈ చేసే పనికి రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో ఆమెకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వలేదు. ఒకసారి ఆలోచించండి. పిచ్చి హైకోర్టు హస్బెండ్ ఆమె దూకాన్ని దూకుతామంతే, ఎవరికి దూకం పంజాబ్ కూడా దూకుతామంతే. అశోక్ సార్ అంటాడు, సార్ ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు కదా, ఏ రోజైనా నా మాట ఇంట్లో ఉంటారేమో అని అనుకుంటారు సార్ అని చెప్పి అంటాడు. లేదు సార్ మీరు ఏదో చెప్పండి చేస్తాను, చెప్పండి సార్ చేస్తారు అంటాడు. మీరు ఏదో చెప్పండి చేస్తాను సార్. ఇప్పుడు కూడా టెస్ట్ చేయలేదు సార్, నేను మీరు 500 PV అని చెప్పి మీరు గ్రూప్లో వేస్తారు కదా, 5 PV అని చెప్పి నేను రెగ్యులర్ చెక్ చేస్తాను. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి చెక్ చేస్తున్నా. ఒక్కరోజు కూడా 2వ తారీఖు దాటి 3వ తారీఖు కూడా 500 PV సెల్ఫీ లేదు సార్ అని చెప్పిన అశోక్ సార్ ఇక్కడ ఉన్నారు. అది నా కమిట్మెంట్, అది నా ఇన్నోసెన్స్. చాలా మంది లీడర్స్ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సెల్యూట్ కొట్టచ్చు. చెప్తారు తప్ప ఏమి చేయరు, చెప్పడం తప్ప ఏమీ చేయరు. నాకు అటువంటి తప్ప కొట్టాలనిపిస్తుంది. తను డిగ్రీ చేసి పైకి ఎక్కించి కింద పెడతారు, అట్లా పెట్టాలనిపిస్తుంది. నమ్మకండి, చేస్తున్నారు చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు తెలుసా, చెప్తారంటే నాకు అర్థమే కాదు. కోట్లు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బ్రీజా తీసుకున్నా, బెంజీ తీసుకున్నా, 20 లక్షల రూపాయలు తీసుకున్నా, నీకేం బుర్రం కదా లేదని చెప్పి అంటున్నాను. నమ్మొస్తారు ఏమన్నాయి కదా, సిస్టమ్ ఒప్పుకోదు. భార్య సంభవం చేస్తారు, కాసు ప్రశాంత్ ఆరాంసే బాగుతారు, ఆరాంసే నాకైతే మాకు కింద నుంచి 100, 200, 300 ఎట్లా మామూలు ఉండదు. అబద్ధం చెప్పినా, ఎవరైనా మోసం చేసినా కూడా కాళ్ళు, ఈ కాలు ఉంది కదా, అటుపక్క ఇటుపక్క పెట్టేసి మధ్యలో ఎక్కడ తంటారు. అంత కోపం నాకు. కానీ ఇక్కడికి వచ్చినాక మనుషులు చూసి అర్థమైందంటే, ఎవరైతే పని చేస్తారో వాటితో పని చేయండి. మన చీఫ్మెంట్ ఎవరు పని చేస్తే వాటితో పని చేయండి. అది సింపుల్ కాదు. మీకు అర్థమే కాదేమో. నేను ఇన్నోసెన్స్ డిసెంబర్ 2025లో 50 లక్షల చెక్ మాత్రం మీ దగ్గర ముందు పెట్టబోతున్నాను. ఇది తథ్యం. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ ఫోన్ చేశారు భార్య సార్. ఫోన్ చేసి 20 లక్షల చెక్ గురించి పనిచేయడం అవసరం అన్నాడు. లాస్ట్ మంత్ ఎంత ఉంది? అది 20 లక్షలు. ఇంకా అది తక్కువైందా లేదా? నేను విషయం అనుకున్నంటే పని ఇంపార్టెంట్. 16-18 గంటలు చదువుకి ఒక ఉద్యోగం వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్లో. అది పక్కన పెట్టి నేను ఇప్పుడు కూర్చోన్నా పని చేయాలనుకునే ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఒక జాబ్ పక్కన పెట్టుకుని వచ్చి ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఎంత ధైర్యం ఉండాలి. మా ఇంటి దగ్గర ఇప్పుడు కూడా తెలిసింది, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఈ డబ్బులు పంపించుకుని తిరిగి కలవదు. అలాంటి సిచ్యువేషన్ మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక బిజినెస్ పట్టుకొని వచ్చి నేను బయటకు వెళ్ళిపోతే మా మేడం ఇలా తిలకం తిద్ది దాచు చలో పాపం మేమంటది. ఈ పర్వాలేదు మా నాన్న మా అమ్మ మాట్లాడేటోళ్ళు కాదు. నీకు పిచ్చి పట్టిందిరా, ఆమె డిగ్రీ చదువు, ఇంకో డిగ్రీ చదువు, నీకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి మంచి భవిష్యత్తు ఉంది, MBA చేసుకున్నది, అది నీకు ఎందుకు రప్పించి ఆ సబ్బుని సాంపులు వేసుకుంటుంది తిరుగుతూ ఎందుకు చెప్పి ఒక్కటే ఫస్ట్ చెక్ అయితే ఎవరో నన్ను అవమానించలేదు. మా నాన్న ఫోన్ చేశాడు, మా అమ్మ ఫోన్ చేసింది. 1100 రూపాయలు చెక్ గురించి బయటకు వెళ్ళి నువ్వు వాడపిల్ల బయటకి పని చేస్తారా? మీకు ఏమైనా పిచ్చారా?
ఇట్లా చెప్తే నాకు అనిపించేది బాధ. 1100 నుంచి అది పనిచేసేది కాదు కదా. నాకు ఒక రోజు బెంచ్ ఉంటుంది, నాకు ఒక బంగ్లా ఉంటుంది, నాకు ఒక ఎకరాల కొద్ది భూమి ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈరోజు 20 కంపెనీల్లో నేను ఈరోజు సేల్స్ ఉన్నాను. టాప్ కంపెనీస్లో ఈరోజు 20 కంపెనీస్ ఉన్నాను. అర్థమైందా? ఈరోజు నా డ్రీమ్ 2025 డ్రీమ్ వచ్చేసరికి మినిమం 10 ప్రాపర్టీస్ కొనాలి. నా డ్రీమ్ 10 ప్రాపర్టీస్. ఒకసారి చూడండి, కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఎకరాల కొద్ది భూమి ఉంది, అయినా కూడా వచ్చి పనిచేస్తున్నట్టు. డిసెంబర్ 2025 ఉంది కదా, అది పురుషోత్తం దాసి 50 లక్షల రూపాయలు చెక్ రావడానికి రాసి పెట్టుకున్నా. నేను చెప్పడం కాదు, నా గోడలు చెప్తాయి, మా ఇంటి గోడలు చెప్తాయి. మా ఇంటి గోడ మాట్లాడుతుంది, పురుషోత్తం దాసి ఏం చేయబోతున్నా, పూర్ణ ఏం చేయబోతున్నా అని చెప్పి కాదు మాట్లాడతాను. అలాగే తేడా కూడా కాదు. నేనన్నా 2 చేతులను బిజినెస్ చేస్తున్నాడు అంటే మీకేం పోయి కాదు అని చెప్తాను అంటాను. బాధకి మనసు బయట అంటే మళ్ళీ గొప్పలు మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తారు, అబ్బాయికి కమెంట్ చేస్తారు, సార్ దాస్తారు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఒక ఆయన 3 లక్షల అప్పు గురించి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఒక స్టార్టర్ పెట్టాడు మనకు 3 లక్షల అప్పు. ఎవరికి ఎంత ప్రాబ్లం తెలియదు మనకి. మీరు పని చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ శరీరం ఉంది కదా, ఏం చేస్తాం ఈ శరీరం? ఈ శరీరాన్ని శ్వాస ఆగిపోతే చచ్చిన చేపతో కూడా కొన్ని డబ్బులు ఏమి వస్తాయేమో చచ్చిన చేపకి, కానీ ఈ శరీరానికి కూడా రాదు. ఇలాంటి శరీరాన్ని తీసుకుని మార్కెట్లో ఏం అమ్మలేదు. ఈ శరీరం దేనికి పనికిరాదు. శ్వాస ఉన్నంత వరకే పోరాడు, శ్వాస ఉన్నంత వరకే యుద్ధం చేయి. యుద్ధం ఎవరితో చేయాలి తెలుసా? నీతో నువ్వు చేయాలి, బయట ఎక్కడ కాదు. నీ శరీరంలో చాలా రకాల నెగిటివ్స్ ఉంటాయి. ఒకరితో సరిగ్గా నువ్వు కలిసి సాంగత్యం చేయడం, హార్మోని ఉండదు. కొంతమందికి ఎవరు చూసినప్పుడు ఏకాలు చేయాలనిపిస్తుంది. ఎవరికి అనుకున్నట్టే ఈ పేదవాళ్ళకు ఉండదు, ధనవంతులకు ఉండదు, మధ్యధరంటే మన వాళ్ళకే. ఇంటిని సక్రంగా ఉండాలి అనుకుంటే 20 లక్షల రూపాయలు రావడం చాలా ఈజీ, చాలా ఈజీ. మూడే 3 స్టెప్పులు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఈ 3 స్టెప్పులు చేయమా అలాగే మీకు ఆల్రెడీ సక్సెస్ ప్రిన్సిపల్ ఇచ్చింది. సార్ కోర్ చేయాలంటే సార్ నేను పూరి మంత్ 5,000 అమ్మాలి, 5,000 అమ్మాలి సార్. నేను ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినాక డబ్బులు తీసుకుంటున్నా. నేను ఈ బిజినెస్లోకి వచ్చినాక డబ్బులు తీసుకుంటున్నా, బిజినెస్లోకి వచ్చినాక డ్రెస్ చేస్తున్నా, ఈ బిజినెస్లోకి వచ్చినాక పోతుంటున్నా. అదే ఎవరు ఉన్నారు ఇక్కడ? మరి మీ ఇంట్లో మీరు వాడడానికి 5,000 ఖర్చు అవుతారు, 10,000 ఖర్చు అనుకోనంటే మీరు యాడ బిజినెస్ చేస్తూ బిజినెస్ అవుతుందా? 5,000 అమ్మలేవు, కానీ 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు నువ్వు? 5,000 కోట్ల అమ్మలేవు, 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు? ఈరోజు గవర్నమెంట్ పిలిచి ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన మీరు మంచి బాగా పనిచేస్తున్నారని చెప్పి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతుంది మన ముగ్గురు లేడీస్కి. ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు గవర్నమెంట్లో చూడండి 14 సంవత్సరాలు పనిచేసిన ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద, ఐపీసీ మీద ఆల్రెడీ చట్టాలు మారిపోయినాయి. దాని మీద 14 సంవత్సరాలు చేసిన నాకు ఒక్కడే తెలుసు. ఏం తెలుసు అంటే పని పని పని, హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. ఈ భూమి మీద హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. మీరు ఏం పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. సార్ నేను ఇక్కడ కుట్టుంటే నాకు డబ్బులు వచ్చి ఉండేవా, ఇక్కడ కుట్టుండకపోతే డబ్బులు వచ్చి ఉండేవాళ్ళు. నేను ఆడపిల్లలైతే నేను పని చేస్తున్నాను, మగపిల్లలైతే పని చేస్తున్నావాడిని. నేను
ఆంధ్రాలో కాకుండా తెలంగాణ పుట్టి బాగుండేది, తెలంగాణ కాకుండా దుబాయ్లో పుట్టి బాగుండేది, దుబాయ్లో కాకుండా మీ ఢిల్లీలో పుట్టి ఉంటే బాగుండేది. ఇట్లాంటి వదిలేయండి. పని మాత్రమే. ఇన్నోసెన్స్ ఎట్లుంటో తెలుసా? వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలుసు. ఎందుకంటే మొన్న ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్నాను. ఆయన ఒక శిష్యుడు ఉండేవారు, వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధాంతం చెప్పి ఇన్నోసెన్స్ గా పనిచేస్తే ఎలా రిజల్ట్ వస్తుందో చెప్తారు చూడండి. ఆయన ఏం చేశాడు అంటే అందరు శిష్యులు ఆయన మీద ఒక అవమానించే వాళ్ళు, సార్ ఎందుకు మీరు ఎక్కువ ఈ సిద్ధుల్ని ఎందుకు బాగా నమ్ముతున్నారు, ఇలాంటి వ్యక్తులు మీరు నమ్మితే మీకు మంచిది కాదని చెప్పి శిష్యులు సలహా ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేవాడు, ఎందుకు ఈ సిద్ధుల్ని ఎక్కువ నమ్ముతారని చూపిస్తాను అని చెప్పి ఇలా దారిగా నడుచుకుంటూ వెళ్తే కుక్క చచ్చిపోతారు. ఆ కుక్క చచ్చిపోతే అక్కడ అందరూ చూస్తే వాసన ఒకటే వాసన, ఏం వాసన అని చెప్పి ఒకటే వాసన అంటారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ పిలుస్తారు, ఇక్కడే నిజాయితీని చూస్తారు, మీ భక్తిని చూస్తారు, వీళ్ళు ఉంటే ఎంత విశ్వాసం నాకు ఉందో చూస్తారు అని చెప్పి అంటాడు. అవునా సరే అని చెప్పి అక్కడ ఆపిన తర్వాత అక్కడ కుళ్ళిపోయిన ఏదైతే కుక్క శవం ఉందో ఆ శవము మీరు తినండి అని చెప్పి అందరికీ చెప్తాడు. అందరికీ చెప్పేసరికి ఒక్కరు తినడానికి కంపు ఎవరైనా వెళ్తాడా సో ఒక సిద్ధుడికి చెప్పారు మీరు ఎలా అనుకున్నారంటే, సిద్ధుడు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ స్వామి అని చెప్పి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళి తింటుంటాడు. ఆ కుక్క మాంసం ఏదైతే తింటుంటాడు. తినేసరికి అందరూ కుళ్ళిపోయిన కుక్క మాంసం తింటున్నట్టు చెప్పి ఒకటే అని నమ్ముతాడు. కానీ యాక్చువల్గా ఆయన గురువుకి ఎప్పుడైతే నమస్కారం చేసుకుని అక్కడికి వెళ్ళేసరికల్లా అవి పలు రకాల పనులు, రకరకాల పనులు అవుతున్నాడు. ఇది చూసే వాళ్ళకి కుక్క మాత్రమే కనిపిస్తుంది, కులిపోయిన కుక్క మాంసం మాత్రమే తింటున్నట్టు కనిపిస్తుంది. మీకు ఇక్కడ కూడా చాలా మంది సిద్ధులు ఉన్నారు, అలాగే చెప్పే విశ్వాసాలండి ఇక్కడ ఇష్టపడుతూ కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ ఫస్ట్ లో సెకండ్ లో పాస్ వచ్చి లక్ష సంపాదించి అలా కూర్చుని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సార్ యాడ్ సార్ అవుతుందా లేదా ఇట్లాంటి పెట్టుకోకండి, సార్ ఫస్ట్ చేసిన ఆలోచించుకుని బాగా సార్ మీకు 100% ఇక్కడ విశ్వాసం ఉన్నారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఇన్నోసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎంతమంది ఇన్నోసెన్స్ పనిచేస్తారు చెప్పండి? అలాగే ఉండండి అందరూ. సరే ఎంతమంది స్వర్గం కావాలి? అలాగే కావాలి. స్వర్గం అందరూ కావాలా? మరి ఎంతమంది సావడానికి సిద్ధంగా ఉన్నారు? స్వర్గం కావాలని చావాలి కదా. ఇదే నాయన వెస్టీజ్ లో ఇన్నోసెన్స్ సమాయకత్వం నిత్యం విద్యార్థి గుర్తు ఉంటే చెప్తున్నాను కదా. ఈరోజు నేను చెప్తున్నా వినింగ్ టీమ్ ని నా గుండె మీద వేసుకుని తిరుగుతున్నా. ఎంతమంది వేసుకుని తిరుగుతున్నా నాకైతే తెలియట్లేదు. ఇదిగో 500 PV, ఇదిగో నా వెస్టీజ్ కి సంబంధించి ఒక PV వేసుకుని తిరుగుతున్నాను. నర్సింహలో అమ్మాయి వెస్టీజ్ 500 PV వినింగ్ టీమ్ 20 వినింగ్ టీమ్ వేసుకుని తిరుగుతున్నా. ఎందుకు వస్తున్నాను అంటే గుండెలో వేసుకొని తిరుగుతున్నా. నాన్న గుండెలు వేసుకొని తిరుగుతున్నా. సార్ నాకు ఎందుకు రావట్లేదు సార్? ఎందుకు వస్తారని ఆయన రావాలంటే గుండెలో పెట్టుకుని తిరుగు. మీ సిద్ధులకు మారు మాట్లాడలేదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.